హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక చెంచాన్ని వేడి చేస్తే మీ జీవితంలో 5,35,00,000 రూపాయలు ఆదా చేసినట్లే. అది ఎలాగో అనుకుంటున్నారా? నిజమేనండి నేను చెప్పేది. సరే చూసేద్దాం పదండి. ఒక చెంచా గ్యాస్ మీద బాగా వేడి చేయండి. చూస్తున్నారు కదా. తర్వాత స్టవ్ కట్టేసి దానిలో కొంచెం తేనె వేయండి. తర్వాత దానిలో కొంచెం నల్ల మిరియాలు, దాంతోపాటు కొంచెం ఉప్పు వేసి వీటిని బాగా కలపండి. ఈ గోరువెచ్చని మిశ్రమాన్ని నెమ్మదిగా కొంచెం కొంచెం చప్పరించండి. నాలుగు మీద వేసుకొని, ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా. అయిన తర్వాత దీంతో ప్రయోజనం ఏంటనుకుంటున్నారా? జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి అన్నీ మాయమైపోతాయి. దాన్ని తీసుకున్న తర్వాత అసలు నీళ్లు తాగకూడదండి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఈ టిప్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీకు ఏ ఔషధం కూడా అవసరం ఉండదు. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్ని ఏం చేస్తారు? బయటపడేస్తారు. ఎందుకంటే దాన్ని మీ ఫెవిక్విక్ ఎంత వేసినా అది అతకదు. దాని గురించి ఒక సూపర్ ఐడియా చెప్తాను మీకు. ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అదేనండి, వంట సోడా అండి. తీసుకొని ఎక్కడైతే బకెట్ అయితే పగిలిందో అక్కడ ఈ బేకింగ్ సోడాని ఫస్ట్ దాని మీద వేసేయండి. తర్వాత ఫెవిక్విక్ తీసుకోండి. ఇంతకు నార్మల్గా అయితే అతకదు, ఈ టిప్తో తప్పనిసరిగా అతుక్కుంటుంది. దాని మీద ఒక్కొక్క డ్రాప్ లైట్గా దీని మీద పగిలిన చోట వేద్దాం. చూడండి, ఇట్లా ఒక్కో డ్రాప్ వేస్తున్నారు. అది ఏంటంటే పీల్చుకొని మొత్తం సెట్ అవుతుంది. టెస్ట్ చేద్దాం. నీళ్లు పోస్తాయినా చూడండి, ఒక డ్రాప్ కూడా కారటం లేదు వాటర్. అంటే ఈ ఐడియా సక్సెస్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, మీకోసం ఇంకో మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. మనం నీళ్ళు కొనుక్కొని మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇంట్లోనే మనం ఈజీగా, సులభంగా, సుగంధభరితంగా మనమే తయారు చేసుకోవచ్చండి. దీనికోసం పెద్ద బయట నుంచి ఏం ఎక్స్ట్రా ఐటమ్స్ ఏం కొనాల్సిన అవసరం లేదు. కొంచెం బియ్యం దానిలో డబ్బాలో వేయండి. వేశారు కదా. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ మనకు కావాల్సింది ఏంటంటే కంఫర్ట్ దీనిలో కొంచెం వేద్దాం. ఈ కంఫర్ట్తో మంచి సువాసన బాగా వస్తుంది. కంఫర్ట్ వేసుకున్నారు కదా. దీని తర్వాత పసుపు తీసుకుందామండి. ఒక పావు టీ స్పూన్ పసుపు దీనిలో వేద్దాం. దీని తర్వాత కొంచెం కర్పూరం అండి, ఒక చిన్న పలుకుంటే సరిపోతుంది. కొంచెం కర్పూరం దీన్ని చిరిపేసి దీనిలో వేసేద్దాం. దీనివల్ల కర్పూరం వేయడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెడదాం. దీని పైన మూత ఉంది కదా, ఈ మూతని మనం యూజ్ చేసుకుందామండి. ఇప్పుడు ఫోర్క్ని బాగా వేడి చేసి మనం దీనికి ఏం చేద్దామంటే ఈ పైన మూతకి హోల్స్ పెట్టుకుందాం. ఈ రకంగా చూపించిన విధంగా హోల్స్ పెట్టుకుందాం. ఇది ఎందుకంటే ఇప్పుడు దీని లోపల వెపరైజ్ అవుతుంటుంది కదా, దాని నుంచి మంచి స్మెల్ మనకి బయటకు వస్తూ ఉంటుంది. వీటిని మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం. వీటిని మనం బెడ్రూమ్ లో కానీ బాత్రూమ్ లో కానీ పెట్టుకున్న ఒక 15 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఓడనీళ్ళలాగా పనిచేస్తుంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ టిప్ మీకు ఏ రకంగా అనిపించిందో నాకు తెలియజేయండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి టిప్స్ మళ్ళీ మీకు ఇంకా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ లైఫ్ సీక్రెట్ 69.